ఎవరండి మీరు? ఈ ఇంట్లో లీలా వాళ్ళు ఉండాలండి. మా అత్తయ్య గారేనండి. మీరెవరు? నేను మీ మామగారినమ్మా. మీకు అలా పిలిపించుకునే అర్హత లేదు. ఏ హక్కుతో మిమ్మల్ని మావయ్య అని పిలవాలి? దాని మొగుని మీరైనా స్కూల్లో తీసుకెళ్లారా? ప్రోగ్రెస్ లో అయినా సంతకం పెట్టారా? కాలేజ్ లో జాయిన్ చేశారా? వాళ్ళకైనా పెళ్లి చేశారా? సిగ్గుతో తలదించుకోవడం కాదు, నాకు సమాధానం చెప్పండి. నన్ను క్షమించలేలా, నా తప్పు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నారండి ఆ మాట మీరు? మీ అవసరం మాకున్న రోజున మీరు మాతో లేరు, ఇప్పుడు మీ అవసరం మాకు లేదు. అది కాదు లీలా. నేను కాబట్టి మాటలతో చెప్తున్నా. అదే నా కొడుకు వస్తే నీ మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాడు. వాడొచ్చే లోపల వెళ్ళిపోండి. అయ్యో, అత్తయ్య మీరు నిన్నటి నుంచి ఏం తినలేదు, కొంచెం తినండి అత్తయ్య. లేదమ్మా, నాకు ఆకలి వేయట్లేదు. ఏంటి, నిన్నటి నుంచి ఆకలేయట్లేదా? అత్తయ్య మీరు అలా ఉండకండి అత్తయ్య. మీరు అలా ఉంటే ఇల్లంతా అదోలా ఉంది. ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళి తిను. అసలు మావయ్య అత్తయ్య ఎందుకు విడిపోయారు? నాకెందుకులే. అమ్మా సిరి, నేను మీ మామయ్య గారు ఎందుకు విడిపోయామో అడగవా? చెప్పాలని ఉంటే మీరే చెప్తారు కదా అత్తయ్య, అందుకే నేనేం అడగలేదు. చెప్తానమ్మా, నువ్వు తెలుసుకోవాలి, నీకు ఆ హక్కు ఉంది. అమ్మా, నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలి. డాడీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్తారు. ఏమైందండి అలా ఇసిరేశారు? నన్ను జాబ్ లో తీసేశారు. అయ్యో, అదేంటండి, ఎందుకు? మన సెలబ్రిటీని సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదంట. క్వశ్చన్స్ అన్ని బానే అడిగారు కదండి మూవీ గురించి. వాళ్ళకి అవి సరిపోవంట, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి గుచ్చి గుచ్చి అడగాలంట. అయ్యో అవునా, పోనీలేండి, ఇంకో జాబ్ ఏదైనా వెతుక్కుందాం. నేను ఒకటి కింద పని చేయదలుచుకోవాలా, సొంతంగా బిజినెస్ పెడతా తప్పే. అయ్యో, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? సిన్సియర్ గా వర్క్ చేసేది చూపిస్తారు రాజకీయాలు. ఏంటండి రోజు ఇలా తాగేసి వస్తున్నారు, జాబ్ వెతుక్కోకుండా? నేను జాబ్ చేయను ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నా ఫ్రెండ్స్ తో పాటు బిజినెస్ పెడతానా. బిజినెస్ అంటారేంటి? డబ్బులు లేకుండా బిజినెస్ ఎలా పెడతారు? నీకెందుకు ఇవన్నీ? అసలు ఈ బాధలన్నీ నీ వల్ల వచ్చినాయి. నా వల్ల? నేనేం చేశానండి? మా అమ్మలు చెప్పిన సంబంధం చేసుకుంటే బోల్డ్ కట్నం వచ్చేది, నేను చేసుకుని తప్పు చేశా. అంత కట్నానికి ఆశపడినప్పుడు నన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? బుద్ధి లేక. అయినా నిన్ను నీ కొడుకుని పెంచడం నా వల్ల కాదు. ఈవిడా? హలో, ఏమ్మా, ఇంటర్ తెచ్చి 3 నెలలు అవుతుంది, ఇంకెన్నాలాగాలి? లేదండి, మా ఆయన ఊరెళ్ళారు, రాగానే ఇచ్చేస్తాను. ఇదే మాట వారం నుంచి చెప్తున్నావు. ఇదంతా కాదమ్మా, 2 రోజులు అద్దన్నా ఇవ్వు, ఇల్లన్నా ఖాళీ చేయి. పొద్దున్నుంచి పిల్లోడు ఏం తెలియదు, ఏమైనా వండితే పోద్ది. అయ్యో, బియ్యం కూడా అయిపోయింది, ఇప్పుడు ఎలా? వదినా వదినా వదినా. గోపి, మీ అన్నయ్య ఆచూకి ఏమైనా తెలిసిందా? లేదు వదినా, 2 రోజుల నుంచి ఊరంతా వెతుకుతున్నాను. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడద్దు వదినా, రేపొద్దునే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. వద్దు గోపి, ఆయన చిన్నపిల్లోడా తప్పిపోయాడని కేసు పెట్టడానికి? అయినా మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయాడుగా, పోనీ. అయినా నా పిల్లోడిని నేను పెంచుకోలేనా? నాకు ఏదైనా ఉద్యోగం చూడు గోపి. మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఇన్నాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటున్నారు అత్తయ్య. నిన్న వాళ్ళ ఇంటికి వచ్చిన ఆయన ఎవరై ఉంటారు? అయ్యో, అసే అట్టు మాడిపోతుంది ముద్దు మొహం. అయ్యో, ఏం ఆలోచిస్తున్నా అంతలా? మైండ్ ఎక్కడ పెట్టావే? అది కాదత్తయ్య, మన లీలక్కోళ్ళ ఇంటికి ఒక ఆయన వచ్చాడు, వాళ్ళిద్దరు గొడవ ఆడుకున్నారు. నువ్వు గమనించావా? నేను విన్నాను, ఎవరో ఏంటో పాపం. అదే ఆలోచిస్తున్నా, వాళ్ళెవరో ఏంటో తెలుసుకునేదాకా నాకు ఈ టెన్షన్ ఆగదు. పని బాట ఏమి లేదా? వాళ్ళ గురించి నీకెందుకే? నా టెన్షన్ నీకు అర్థం కాదులేదు, తప్ప. ఓహో, ఈ పిల్ల ఇక్కడ ఉంది, దీన్ని ఎలాగలా ఇచ్చేసి గుట్టంతా రాబెడదాం. ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరక్క, మా ఫ్రెండ్స్. సరే కాని సిరి, నేను మీ ఇంటికాడేంటి గొడవ? మా ఇంటి దగ్గర అదేమి లేదే. నేను చూసలే సిరి, ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా, మీ అత్తగారు అరుస్తున్నారు కదా, ఎవరైనా? ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? మా అత్తగారు పిలుస్తున్నట్టున్నారు, వస్తానక్క. ఛా, చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు అన్నం ఎలా అరిగిద్ది? వెంకటేశ్వర్లు రండి, ఏంటి అక్కడే నిల్చున్నారు? రావయ్యా, ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదండి. అయ్యా
అది మొదటిసారి వెంకుడి గారి ఇంటికి వెళ్తున్నాను, డబ్బులు అవసరం, ఇస్తారని వచ్చాను. సిగ్గుందా? ఆల్రెడీ 2 లక్షలు తీసుకున్నావు, ఇంతవరకు దానికి వడ్డీ లేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. ఏ మొహం పెట్టిన అడుగుతున్నావు? పంట డబ్బులు చేతికి రాగానే ఇద్దామనుకున్నానయ్యా, కానీ ఈసారి పంటే చేతికి రాలేదు. ప్రతిసారి ఏదో కహానీలు చెప్తావు వెంకటేశ్వర్లు, కానీ డబ్బులు ఇచ్చేది ఉండదు. ఫోన్లేండి, మొదటిసారిగా కూతురింటికి అంటున్నారుగా, ఇచ్చి పంపించండి. ఏంటి ఇచ్చేది? పోయినసారి కూడా ఇలాగే చెప్పావు. నీ మంచితనం వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు. చూడు వెంకటేశ్వర్లు, 1 వారంలోగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ పొలం కాగితాలు నా దగ్గర ఉన్నాయి, అది గుర్తుంచుకో. అలాగే అయ్యా. పా. వెంకటేశ్వర్లు ఆగు, ఇగో డబ్బులు అడిగావుగా, తీసుకో. వద్దులే అమ్మా, ఇప్పటికే నా వల్ల అయ్యగారి దగ్గర మీరు తిట్లు తింటున్నారు. నేను అంతేలే వెంకటేశ్వర్లు, బాధపడకు. అయినా పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామా ఏంటి? అమ్మా సిరి, నాన్న అన్నయ్య బాగున్నారా? లోపలికి రండి అన్నయ్య, ఇక్కడే ఉన్నారే. ఇది లోపల పెట్టమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నయ్య? మొదటిసారి అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు నా స్తోమత తగ్గట్టు ఏదైనా తీసుకురావాలి కదమ్మా. అయ్యో, ఈ ఇంట్లో అలాంటి పద్ధతులు ఏమి ఉండవు. మీ అమ్మాయి మీకు చెప్పలేదా? చెప్పనవసరం లేదమ్మా. అత్తవారింటికి వెళ్లే ప్రతి ఆడపిల్ల ఏడుస్తూ పుట్టింటికి ఫోన్ చేయకపోతే మీరెంత మంచివారో అర్థమైపోతుంది. అవును, అయినా నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉంటావుగా, మా అత్తయ్య ఎంత మంచిదో నువ్వే చూస్తావులే. లేదమ్మా, పనుంది, నేను వెళ్ళాలి. అదే నాన్న, ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతానంటున్నా. నాకు ఉండాలనే ఉందమ్మా, కానీ ఏంటి అన్నయ్య ఇలా ఉన్నారు? సిరి, నాన్న ఎక్కడికి వెళ్ళరు గాని నువ్వు టీ తీసుకురాపో. లేదమ్మా, ధాన్యం అమ్మాలి, ఈసారి వచ్చినప్పుడు ఉంటా. వెళ్దురులే కానన్నయ్య, మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏమి లేదమ్మా. అయ్యో పర్లేదు, చెప్పండి అన్నయ్య. ధాన్యం అమ్మడానికి ఇంకో వారం పట్టేటట్టుందమ్మా, కానీ సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే పొలం లాక్కుంటా అంటున్నాడు. నా కూతురుకంటూ ఉన్నది అదొక్కటేనమ్మా, ఏం చెయ్యాలో అర్థం కావట్లా. అయ్యో అవునా? ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ వచ్చింది. ఈ ఒక్కసారి కాదుకోరా, వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా? అన్నయ్య, ఆ ఫోన్ పక్కన పెట్టండి, ఈ డబ్బులు తీసుకోండి. వద్దులే అమ్మా. ఏమైంది అన్నయ్య? అవసరం అంటున్నావుగా, తీసుకో. రూపాయి కట్నం లేకుండా మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా చేసుకున్నారు, ఆ సహాయం చాలమ్మా. అయ్యో కట్నం ఎందుకు అన్నయ్య? మహాలక్ష్మి లాంటి కోడల్ని ఇచ్చారు, మేమే మీకు ఎదురివ్వాలి. వద్దమ్మా, వద్దు. ఫోన్ అప్పుగానే తీసుకోండి, మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు గాని. అయ్యో అన్నయ్య, నాకు దండం పెడతారేంటి? కుటుంబం అన్నాక ఈ మాత్రం సహాయం చేసుకోలేమా? సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అల్లుడు గారికి వచ్చి వెళ్ళానని చెప్పండి. అత్తయ్య, నాన్నేరి? ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నారులే అమ్మా, తర్వాత వస్తారులే. అవునా? అయినా అంత అర్జెంట్ పని ఏంటి? అమ్మా, అరే శివ, క్యాంప్ అయిపోయిందా? అదేంట్రా అలా చిక్కిపోయావు? అదేం లేదమ్మా. మా సారీ మా. ఎందుకు నానా? నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడ్డావు, కానీ నీ కోపం ఎంత త్వరగా పోయేదని నేను అస్సలు అనుకోలేదమ్మా. నాకు కోపం వచ్చింది నువ్వు పెళ్లి చేసుకున్నందుకు కాదురా, చెప్పకుండా చేసుకుని వచ్చినందుకు. అర్థమైందమ్మా. ఏ సిరి, ఎలా ఉన్నావు? ఏంటి తిని ఎలా ఉంది? ఏంటి మా నాన్న వచ్చాడా? అవును, అత్తయ్య గారు తిట్టి పంపించేశారు. మంచి పని చేసింది. మీరు కూడా అలా అంటారేంటి? ఆయన మీ నాన్న. అయితే భార్య కొడుకు మీద బాధ్యత లేనోడు నాన్న ఎలా అవుతాడు? సర్లే, అప్పుడేదో అన్యాయంగా ఉద్యోగం పోయిన బాధలో వెళ్ళారు, ఇప్పుడు తెలుసుకొని వచ్చారు కదా. ఎప్పుడు పడితే అప్పుడు వదిలేయడానికి రావడానికి ఇది ఉద్యోగం కాదు, జీవితం. అవును, కానీ అత్తయ్య గారిని చూస్తుంటే బాధగా ఉంది. ఎందుకు? మీ నాన్నగారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా తినట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఎప్పుడు బాధగా కూర్చుంటున్నారు. అవునా? మళ్ళీ నేను ఎందుకు వద్దాం అనుకున్నాడు మా లైఫ్లోకి అసలు? ఇప్పుడు కాదురా, మంచి టైం చూసి అప్పుడు రిజైన్ చేద్దాంలే. ఏంటి? ఏంటేంటి? జాబ్ రిజైన్ చేస్తున్నారా? ఇప్పుడు కాదులే, లోన్కి అప్లై చేసాం, అది వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇన్నాళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేసాం, ఇప్పుడే మంచి శాలరీ వస్తుంది. అయితే వాళ్ళు ఇచ్చే దేశం కోసం పనిచేయలే, ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం పనిచేశా. ఓ, అయితే ఇప్పుడు వచ్చేసింది ఎక్స్పీరియన్స్ మీకు? ఏం నీ గోలా? అయినా ఇవన్నీ నీకెందుకు? శుభమా అంటూ నేను యశ్వంత్ గారు బిజినెస్ ప్లాన్ చేస్తుంటే ఆ పనికి మళ్ళీ వాడి ప్లాన్ ఇదంతా? వాడితో కలిసావంటే నిన్ను కూడా వాడిలా పనికి మళ్ళీ వాళ్ళ చేస్తాడు. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? పనికి మాల వాడినా? ఆహా, నా ఉద్దేశం అది కాదండి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? ఏమైందిరా, ఇద్దరు గొడవ పడుతున్నారేంటి? బాగా అలసిచ్చామ్మా దీనికి, అందుకే పొగరు పెరిగింది. అరే ఏం మాటలు రవి? తనేమందో తెలిస్తే నువ్వే తన తిడతావు, పనికి మాలిన వాడినంట. అత్తయ్య, అది నేను అసలు గొడవ ఎందుకు వచ్చింది? ఎక్కడ స్టార్ట్ అయిందా? నా జాబ్తో నా బిజినెస్తో తనకేం పని? నాకే సలహాలు ఇస్తుంది. చెప్తే ఏమైంది? ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసి వంట చేసే వరకేనా? సలహాలు ఇవ్వడానికి పనికిరారా?
అమ్మా నా ప్లానింగ్స్ గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు తిని చెప్తుందని చెప్పి నా ప్లానింగ్స్ అన్ని మార్చుకోవాలా? నువ్వు చెయ్యకు కానీ భార్య మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని ఆడవాళ్ళ మాటలు వింటూ కూర్చుంటే ఎదగలేం, ఇక్కడే ఉండిపోతాం. మరి నేను ఆడదాన్నేగా, మరి నిన్ను ఇంత టోన్ని ఎలా చేశాను? అమ్మా నువ్వు వేరమ్మా. అలా అనుకోబాకు. ప్రతి ఆడది ఇల్లు చక్కబెట్టగలది, బయటికి వెళ్ళి పని చేయగలదు. సిచ్యువేషన్ రావాలంతే. ముందు తనకి సారీ చెప్పు. సారీ. బాధపడకమ్మా సిరి. మీరుండగా నన్ను బాధపడిస్తారా అత్తయ్య?